దేవుని స్తోత్రం. అందరికీ ప్రిపేరట శుభములు. ప్రియులరా, సామెతల గ్రంథం 3:21-22 చూస్తే, జ్ఞానమును వివేకమును భద్రం చేసుకొనుము, అవి నీ మెడకు అలంకారముగా ఉండును. సామెతల గ్రంథం 4:8-9 చూస్తే, జ్ఞానము బుద్ధి నీ తలకు అందమైన మాలిక కట్టును. దేవుని గూర్చిన జ్ఞానము వివేకము అనేవి భక్తి జీవితానికి చాలా అవసరం. దేవుని గురించి తెలుసుకోవడము, ఆయన కార్యాలను మనము వివేచించటము, తద్వారా ఆయనకు ఇష్టలుగా జీవించడం ద్వారా ఆయన ఆకర్షణలోనికి మనం వెళ్తాం. ఈ ఆకర్షణకు గల కారణమైనటువంటి జ్ఞానము బుద్ధి వివేచన అనేవి మన ఆత్మకు అలంకరణగా ఉంటాయి, అలంకారాలు అనే విషయం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 52:7 చూస్తే, సువార్త ప్రకటించు సమాధానం చాటించు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటించడానికి పరిగెత్తే కాలు దేవునికి అందంగా కనబడతాయి. అంటే సువార్త అనేది మన కాళ్ళకు అలంకారాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మకు అలంకారాలంటే ఏంటో మనం ఈ విధంగా తెలుసుకోవాలి. సో మన అవయవాల ద్వారా మనం చేసే దేవుని పనులే మన అవయవాలకు ఆత్మీయ అలంకారాలుగా ఉండి దేవునికి అందంగా కనబడతాయి, ఆకర్షణకు కారణమవుతాయి. అప్పుడు దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. 1 పేతురు పత్రిక 3:3-4 కూడా చూస్తే, జడలు అల్లుకొనిటియు బంగారు నగలు పెట్టుకొనిటి వస్త్రములు ధరించుకుంటాను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయం అంతరంగా స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. చూడండి, సాధువైన మృదువైన అంతరంగ స్వభావం అనేవి అక్షయ అలంకారాలుగా చెప్పబడ్డాయి. శరీర అలంకారాలు క్షయమైనవి. సో క్షయమైన స్వభావం అనేది, ఆత్మ సంబంధమైనటువంటి గుణం అనేది అక్షయమైనది. మృదుత్వము, సాధుగుణము, దీనత్వం మొదలైన సద్గుణాలు మనకు అలంకారంగా ఉంటే మనము దేవుని చేత ఆకర్షించబడతాం. అలాగే జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం అనే వెలుపటి అలంకారంగా ఉండకూడదు అని చెబుతూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే శరీర అలంకారకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఆత్మీయ అలంకారాలను పట్టించుకోరు అని భావం. సో ఈ వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, శరీర అలంకారాలు దేవుని దృష్టికి విలువ లేనివి అనే సంగతి మనము తెలుసుకోవాలి. సో ఆత్మకు అలంకారాలు ధరించుకొని దేవుని సంతోషపరచాలి. ఆ విధంగా ఆత్మకు అలంకారం ధరించుకుంటున్నామా? ఆత్మీయ అలంకారం కలిగి ఉంటున్నామా? కేవలం శరీర అలంకారాలు చూసుకుంటున్నారా?